ఇదే బావా మసాలా ఇడ్లీ. ఓ టేస్ట్ చూద్దాం మరి. ఓకే. హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి స్పైసీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మసాలా ఇడ్లీ అండి. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో కానీ మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ బ్యాటర్తో కానీ ఇడ్లీలు ప్లెయిన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అందరికీ నచ్చుతుందండి. కొంతమందికి ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి ఇడ్లీ అంటే అంత ఇష్టం ఉండదు కదండి. అలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా బాగా నచ్చేస్తుంది అనమాట. మరి నేను ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఏం చేస్తున్నారా టిఫిన్ ఈరోజు? ఇడ్లీ అని ఏం కట్ చేస్తున్నావు అనుకుంటున్నావా? మసాలా ఇడ్లీ ఇవాళ. ఓకే, ప్లెయిన్ ఇడ్లీ కాకుండా. ఓ చూద్దాం, టేస్ట్ చూద్దాం. నేనైతే ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చేస్తున్నానండి. మీరు రెగ్యులర్గా చేసే ఇడ్లీ పిండి అంటే ఎలా రుబ్బుకోవాలి అంటే ఒక కప్పు మినపప్పుకి 3 కప్పుల వరకు రవ్వను వేసేసుకొని నానబెట్టేసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకొని యథావిధిగా చేసుకునేలాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి త్వరగా ఉడకడం కోసం అని చెప్పేసి సాల్ట్ని వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకొని ఆ తర్వాత కొంచెం స్పైసీగా ఉండడం కోసం 1 స్పూన్ వరకు మిర్చి పొడిని 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని మీరు తీసుకునే ఉల్లిపాయ క్వాంటిటీకి తగ్గట్టుగా మిగతా స్పైసెస్ అన్నీ కూడా పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చూసుకోవాలండి. ఆ తర్వాత చూడండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా టమాటోలని మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా సాఫ్ట్గా ఉడకడం కోసం 2-3 స్పూన్ల వరకు వాటర్ని వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా వేసుకొని ఉడికించుకున్న తర్వాత గుప్పెడంతా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మీరు ఇంకా కావాలంటే దీనిలోకి మిరియాల పొడి కానీ గరం మసాలాను కూడా వేసేసుకోవచ్చండి. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత చూడండి ఇలా అంతా దగ్గరగా చేసేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు ఎన్ని ఇడ్లీలు వేసుకోవాలి అనుకుంటున్నారో ఆ విధంగా ఇలా వేసుకోవాలి. మీరు ఈ కర్రీని రెడీ చేసుకొని దీన్ని తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసి దీనిపైన ఇడ్లీ బ్యాటర్ వేసుకొని కూడా ఇడ్లీలు రెడీ చేసుకోవచ్చండి. ఇలా ఈ ట్రయాంగిల్ షేప్లో కూడా దీనిపైన కూడా వేసేసుకోవచ్చు. రౌండ్గా చేసుకొని అయినా వేసుకోవచ్చండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఇడ్లీ అని రౌండ్గా చేస్తున్నానండి. స్టవ్ అనేది లోలో పెట్టేయాలండి. అడుగు మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే బ్యాటర్ని వేసేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి అనేది మనం రెగ్యులర్గా ఇడ్లీలకు ఎలా ఉంటుందో అదే కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. మరీ లూజ్గా ఏమీ ఉండకూడదు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం పైన తడారిపోయిన తర్వాత దీనిపైన మిరియాల పొడిని కానీ లేదంటే ఇడ్లీలోకి కారం పొడి చేస్తాను చూడండి ఆ పొడినైనా వేసేసుకోవచ్చు అనమాట. అలాగే దీనిపైన కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇలా చూడండి 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసి నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ గుచ్చి చూసారనుకోండి తడి అనేది లేకుండా నీట్గా వచ్చేసిందంటే మనకి ఇవి చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇలా తీసి ప్లేట్లోకి వేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇడ్లీలు ఇష్టపడని వాళ్ళ కోసం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చేస్తుంది. ఇలా వేడివేడిగా చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని వేడివేడిగా తినడానికి స్పైసీ ఇడ్లీలు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి. రండి మరి తినేద్దాం. ఇంతేనండి. నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక మంచి లైక్ కొట్టండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలా టిఫిన్ అయిపోయిన తర్వాత కడిగేసుకున్న గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటూ వంట చేసేసుకుంటున్నానండి. లంచ్లోకి కాకరకాయ కర్రీని చేస్తున్నానండి. రైస్ కూడా పెట్టేశాను. ఈలోపు అంట్ల స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటే మనకి ఆఫ్టర్నూన్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే ఒక మంచి యూజ్ఫుల్ విషయం ఉందండి. నేను ఫాలో అయ్యేది మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూసేసేయండి. వీడియోస్ కోసం మాత్రమే వాడుకునే గిన్నెలు మాత్రం సపరేట్గా పెట్టేసుకుంటానండి. ఇలా ఒకసారి తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని సర్దేసుకుంటానమాట. ఆ తర్వాత తీసుకొచ్చిన ఫ్రూట్స్ని కూడా ఇలా కవర్లో నుంచి తీసి బుట్టలోకి పెట్టేసుకొని మధ్యాహ్నం భోజనం చేయడానికి రెడీ అవుతున్నాం అన్నమాట.
మరి ఇంతేనండి, ఈ స్పైసీ మసాలా ఇడ్లీ అనేది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. అలా ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ విషయం ఏంటంటే, మార్నింగ్ లేవంగానే అందరికీ ఇప్పుడైతే మొబైల్ చూసే అలవాటు ఉంటుంది కదండి. అలా మొబైల్ చూడంగానే మనకి వాట్సాప్ స్టేటస్లు చెక్ చేసుకుంటాం, వాట్సాప్లో పెట్టిన వీడియోస్, మార్నింగ్ చూడంగానే వాళ్ళకి బర్త్డే విషెస్, మ్యారేజ్ డే విషెస్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ తర్వాత యూట్యూబ్ ఆన్ చేసుకుంటాం, లేదంటే మీకు నచ్చిన ఏ యాప్నైనా ఆన్ చేసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం. ఈలోపు మనకు టైం అనేది గడిచిపోతూ ఉంటుంది. అందుకోసమని మార్నింగ్ లేవంగానే ఫోన్ చూడకుండా, ఫోన్ అనేది పక్కకు పెట్టేసి నెట్ అనేది ఆఫ్ చేసి పడుకోవాలండి. మార్నింగ్ లేవంగానే అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఫోన్ చేతిలోకి తీసుకోవాలి. అంతకుముందు నేను కూడా అలాగే చేసేదాన్నండి. కొన్ని రోజుల నుంచి, అంటే కొన్ని మంత్స్ నుంచి ఇది ఫాలో అయ్యి చూశాను. చాలా మంచిగా అనిపిస్తుందండి. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మొబైల్ చూడొద్దని అసలు చెప్పట్లేదండి నేను. చూడాలి, కానీ ఒక టైం పెట్టుకొని చూడండి. మనం చూస్తూ ఉన్నామనుకోండి, మన నుంచి మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి అలా ఒక టైం పెట్టుకొని మనం ఖాళీగా అయిపోయిన తర్వాత బోర్ ఫీల్ అవ్వకుండా, పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకళ్ళమే ఉంటాం కదండి, ఆ టైంలో చూసుకోవచ్చు. అది కూడా యూస్ఫుల్గా ఉండేవి, మనకు వంటకు సంబంధించినవి, కిచెన్ టిప్స్ కానీ, టైలరింగ్ కానీ, మీ హ్యాబిట్స్ని బట్టి, అంటే మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో వాటికి సంబంధించినవే చూడాలి. కానీ షాపింగ్ చేయడానికి కానీ కొన్ని యాప్స్ ఉంటాయి కదండి, అనవసరంగా కొత్తవి ఏమొస్తున్నాయి, ఆఫర్లో ఏమొస్తున్నాయని అస్సలు వాటిని చూడొద్దండి. కానీ తెలుసుకోవాలి. కానీ అదే పనిగా దాంట్లోనే కూర్చొని మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటే టైం అనేది వేస్ట్ అయిపోతుందండి. లేటెస్ట్ ఏమొస్తుంది అనేది అప్డేట్లో ఉండడం కోసమైనా తెలుసుకోవాలి. కానీ అదే పనిగా కూర్చొని అనవసరంగా షాపింగ్ చేయొద్దండి. ఇలా చెప్తుంటే కొంతమంది కోపం వస్తుందేమో, కానీ ఒక్కసారి ఆగి ఆలోచించి చూడండి, మీకే తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది. నువ్వు ఇలాగే చేస్తావా అని మీరు అడగొచ్చు, అనుకుంటుండొచ్చు. అవునండి, నేను కూడా అలాగే చేస్తాను. ఇంతేనండి, మరి నేను ఫాలో అయ్యేది మరికొందరికి యూజ్ అయ్యేది షేర్ చేశాననే అనుకుంటున్నానండి. ఎవరిని ఇబ్బందికరంగా పెట్టింది మాత్రం కాదండి. నేను మాట్లాడే మాటలు అనేవి ఒక్కసారి ఆగి ఆలోచించి చూడండి. అలాగే ఇలా ఇడ్లీని ఇష్టపడని వాళ్ళ కోసం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.